బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రకు మకుటం లేని మహారాజు. విజయనగరం రాజుని కూడా ఇతని ఢీకొట్టి నువ్వా నేనా అనే స్థాయిలోకి ఎదిగినవాడు. సారా కాంట్రాక్టుల ద్వారా, మందు కొట్టుల ద్వారా ఇష్టం వచ్చినట్టు అడ్డంగా సొమ్ము సంపాదించినప్పటికీ ప్రజల్లో ప్రాబల్యం సంపాదించుకున్నాడు. దాని మూలంగా తిరుగులేని నాయకుడిగా ఎదిగాడు. మరి ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవని అతను భావిస్తున్నాడు. ఎందుకంటే తను చేయించిన సర్వేలో తనకి గెలవటానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి అని చీపురుపల్లి నుంచి సమాచారం అందింది. అలాగే తన భార్య విశాఖపట్నంలో ఎంపీ సీటుకి పోటీ చేస్తే ఆవిడ గెలవడానికి కూడా అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి అని తెలుస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అనుకుంటూ బొత్స సత్యనారాయణ గారి భార్య అయితే మాత్రం జగన్ సార్ చెప్పేసి నేను పోటీ చేయట్లేదని. మరి సత్యనారాయణ కూడా అటు ఇటు